ఈరోజు నేను మా మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వ విప్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంతమంది అవకాశవాద శక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నంలో చాలా కష్టపడతా ఉన్నాను. ఈరోజు మూసీ నదికి సంబంధించి మూసీ నది అభివృద్ధికి సంబంధించి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం ఒక పక్షాన హైదరాబాద్ని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఒక విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఇక్కడ చెరువులు, జలాశయాలు ఒకప్పుడు మనం చూస్తే నగర కీర్తిని రెపరెపలాడించిన మూసీ నది పరిరక్షించుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మూసీ నది అక్రమం గురి కాకుండా ఉండాలి, అక్రమణలను అన్నిటిని కూడా తొలగించడమే కాదు, తెలుసో తెలియకనో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని సందర్భాల్లో చాలామంది అక్కడ ఇళ్ళను ఏర్పాటు చేసుకొని వారి జీవితాలని అక్కడ గడుపుతూ ఉన్న సందర్భాన్ని కూడా గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలనే యోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో మా కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి సంబంధించి పేదలను నిలబెట్టాలే, పడగొట్టాలని ఎప్పుడు చూడదు. మేము మరొకసారి చెప్తా ఉన్నాం, పేదలకు సంబంధించి వారిని ఎప్పుడు కూడా వీధి పాలు చేయము. ఈరోజు ఒక బాధ్యతాయుతమైన సంస్థ ఒక జవాబుదారీతనంతో మూసీ నది ప్రవాహ మార్గాన్ని పూడ్చి రివర్ బెడ్లో ఉన్న ఏదైతే స్పెసిఫిక్గా చెప్తా ఉన్నామో అక్రమ నిర్మాణాలు మాత్రమే తొలగించే ప్రయత్నం చేస్తారని నిన్న మా అధికారులు కూడా తెలియజేయటం జరిగింది. సరే, దాంట్లో అనేక సంవత్సరాల పరంగా చాలామంది పేదవారు తెలుసో తెలియగా అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వారికి డబుల్ బెడ్రూమ్ల ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పి వారికి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. దాని భాగంలోనే వేలాది మంది కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒక మాకు పకడ్బందీగా జీవితాంతం వారి కన్న కల సొంత ఇల్లు మా పరంగా ఉండాలని ఏదైతే ఆలోచన చేసిండ్రో ధైర్యంగా, స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఇది మా ఇల్లు అని చెప్పుకునే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఏర్పాటు చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు అందరికీ కూడా న్యాయం చేసే ప్రక్రియను మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతుందని నేను మొదటగా ఎవరైతే పేదవారు ఉన్నారో, బీదవారు ఉన్నారో, మరి ప్రత్యేకించి వీరందరినీ కూడా కాపాడే బాధ్యత మాదే. దాని బాధ్యతలో మేము ముందుంటామని వారికి తెలియజేయడానికి ప్రభుత్వ పరంగా మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళ స్కీమ్ కింద
సొంత నివాసాలు లేని వారందరికీ ఇల్లు కట్టిస్తామని ఇది ప్రభుత్వ హామీ. దాని మేరకే ఈరోజు మేము చేస్తూ ఉన్న కార్యక్రమాలు. ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే పేదవాడికి సంబంధించిన సమస్య ఉందో, వారికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉందో వారందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఈ ప్రభుత్వం వారందరినీ కూడా బిడ్డలా తప్పకుండా చూసుకుంటుందని మేము వారందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము అనేక సందర్భాల్లో నిన్న మా ప్రభుత్వ అధికారులు చెప్పారు, ఎందుకు ఈ మూసీ నది డెవలప్మెంట్ ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణ సంస్థకు సంబంధించి తిరిగి ఈ మూసీ నదిని మొత్తం ఒక ప్రధానమైన రివర్ ఫ్రంట్, ప్రధానమైన సిటీలో మొత్తం యావత్ ప్రపంచంలోనే ఈరోజు హైదరాబాద్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈ హైదరాబాద్ని ఇంకా మెరుగైన రీతిలో అభివృద్ధి పదంలో నడపాలంటే ఈరోజు మనకున్న ప్రధానమైన అంశం మూసీ నదికి సంబంధించి, దాంట్లో మరి నదికి సంబంధించిన ఏదైతే అంశాలు ఉన్నాయో నీటి ప్రవాహం కానీ, అక్కడ ఉపాధి కల్పన చేసే ప్రతి ఒక్క అంశం విషయంలో టూరిజమే కానీ, ఇండస్ట్రీయే కానీ, కమర్షియల్గానే కానీ ఈరోజు మొత్తం యావత్ ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ప్రజానికానికి క్లీన్ ఫ్లోయింగ్ వాటర్ ఇవ్వాలి, స్వచ్ఛమైన నీటిని అందియాలి. దాంట్లో భాగంగానే కొత్త ఎస్టీపీస్ నిర్మాణం చేయాలని కానీ, మొన్న బడ్జెట్లో పెట్టిన మరొక అంశం, ఆ రోజు గోదావరి నది జలాల నుంచి గ్రేటర్ హైదరాబాద్కు నీటిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మూసీ నది సంబంధించి మరొక అడుగుకు ముందేసి గోదావరి నీటిని దీంట్లో తీసుకురావడం అనేది ఒక ప్రధానమైన అంశంగా, ఒక నెట్వర్క్ డెవలప్ చేయాలని దానికి నిధులు కేటాయింపు చేసి, అదేవిధంగా మొత్తం ఈస్ట్ వెస్ట్ కారిడార్ నిర్మాణం చేయటం, లింక్ రోడ్లు వేయటం, బ్రిడ్జిలు కట్టడం, రివర్ యాక్సెస్ ఇవ్వటం, ప్రతి ఒక్కరికి కూడా ఈ నీటి ప్రవాహానికి సంబంధించి మొదటగా ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించిన బ్రిడ్జెస్ ఏర్పాటు చేస్తే తొందరగా వారి గమ్యస్థానాలకు చేర్చే ఒక ప్రధానమైన అంశంతో కూడుకొని ఈరోజు రేపు జీవనోపాధికి అనేక అవకాశాలు కల్పించే కార్యక్రమంతో పాటు పని దగ్గరనే వారి ఉండే ఇళ్ళ కార్యక్రమం కూడా వాక్ టు వర్క్ అంటాం, దాని కార్యక్రమం చేతో పాటు ఈరోజు మనం అక్కడ కావాల్సిన మన గ్రీన్ స్పేసెస్ని ఏర్పాటు చేయాలని కార్యక్రమంతో పాటు మేము మా ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి గారు పీపీపీ మోడల్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఆలోచన చేసి, దాదాపు మొదటగా చేసేది ప్రతి ఒక్కరు కూడా సోషో ఎకనామిక్ సర్వే చేయటం, 35 టీంలను ఏర్పాటు చేసుకొని డ్రోన్లను ఉపయోగించుకొని ఈరోజు రెవెన్యూ ఆఫీసర్స్ ఇతర అధికారులందరూ కూడా దీంట్లో నిమగ్నమై మరి ఈ స్పెసిఫిక్ స్టడీని చేసి అదే వరకు ఆపకుండా ఈరోజు అనేక సంస్థలతో మూసీ నది పరిహారిక ప్రాంతానికి సంబంధించి ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకూడదు, రేపు మేము చేపట్టే ప్రతి అడుగు ప్రధానంగా పేదవాడికి ఇబ్బంది జరగకూడదు, మధ్యతరగతి కుటుంబీకులకు ఇబ్బంది జరగకూడదు, వీరందరినీ కూడా ఏ ఇబ్బంది లేకుండా వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాలి. ఆ బాధ్యతను కూడా విస్మరించకుండా మేము చేపడతా ఉన్న ఈ కార్యక్రమం, దానిలో భాగంగానే సివిల్ సొసైటీకి సంబంధించిన అనేక మంది ప్రతినిధులతోని కూడా సంప్రదింపులు చేయటం అధికారులు.
ఎన్పిఓస్ అంటే ఎన్జిఓస్కు సంబంధించిన అనేక మంది ఈ మూసీ నదిపై కానీ అంతకు పూర్వకం మూసీ నది పరిహారిక ప్రాంతానికి సంబంధించి ఇరువైపులా ఉన్న అనేక మంది నివాసితుల గురించి పోరాటం చేసిన ఈ సంస్థలతోని నిరంతరం వారితోని మాట్లాడి సంప్రదింపులు జరిపి ఆనాడు ఇతర ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేపట్టినారు, నందనవనం అనే ఒక ప్రాజెక్ట్. ఆ నందనవనం అనే ప్రాజెక్టుకు సంబంధించి ఇదే ఎన్జిఓ సంస్థలు కొట్లాడినాయి. వారికి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటే ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయినాయి. ఈరోజు ఇదే ఎన్జిఓ ప్రతినిధులందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అని వారి సలహా సూచనలు కూడా తీసుకొని దాదాపు 11 నుంచి 12 ఎన్జిఓ ఆర్గనైజేషన్స్తో కూడా మా వాళ్ళు మాట్లాడి వారి సంబంధించిన వారి సలహా సూచనలు కూడా తీసుకొని ఏ విధంగా సపోర్ట్ చేద్దాం, ఈ పేదవారికి ఇక్కడున్న నివాసితులకు ఏ విధంగా సహకారం చేద్దామని అక్కడున్న నివాసులు సంబంధించిన ఉంటున్న ఆ వాసులందరినీ కూడా సంప్రదించి ఈరోజు 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు వారికి కావాల్సింది వాళ్ళ ఇళ్లలో ఉపాధి గురించి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన అనేక డిపార్ట్మెంట్స్తోని మాట్లాడి ఆ కుటుంబాల్లో ఏదో ఉపాధి ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లు చేయాలని ఆ కుటుంబానికి ఒకరికి ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమంతో పాటు వారిని కూడా వారితో పాటు సంప్రదించి కౌన్సిలింగ్ చేసి చదువుకోవడానికి అంగన్వాడీ సెంటర్స్ను కూడా అక్కడ చిన్నారులు చాలామంది కూడా మరి రేపు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని అడ్మిషన్స్ను కూడా మరి 6 సంవత్సరాల వరకు వారిని పూర్తి స్థాయిలో చదివించే కార్యక్రమంతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో పాటు వారికి ఇంట్రెస్ట్ లోన్స్ ఇప్పించే కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక ఆలోచన పరంగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీని గురించి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాంట్లో కమిషనర్ జిహెచ్ఎంసి, అదేవిధంగా సిఇఓ సర్ప్, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన డైరెక్టరు, అదేవిధంగా జాయింట్ ఎండి గారు, దాంతోపాటు ఈరోజు సివిల్ సొసైటీకి సంబంధించిన ప్రతినిధులు ఎన్జిఓస్ను కూడా ఈ హై పవర్ కమిటీలో ఏర్పాటు చేయటం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కేవలం నామమాత్రంగా ఈరోజు పంపించమని కాదు, వారికి కావాల్సిన అవసరాలు ఆ 2 బెడ్రూమ్ హౌస్ అన్ని వసతితో కూడుకొని ఉండి వారి కుటుంబంలో ఒకరికో ఇద్దరికో ఈరోజు ఈ ఆర్గనైజేషన్స్ పరంగా ఈరోజు మెప్మా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పరంగా వారికి లోన్స్ ఏర్పాటు చేసుకొని వారికి ఉపాధి కల్పనలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దాని వరకే ఆగకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్కి సంబంధించి వారి వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా ప్రాధాన్యతనిస్తూ వారు చదువుకునే అంశం వచ్చే వరకు వారికి పూర్తి స్థాయిలో వారు చదువుకు ఎక్కడ ఇబ్బంది రాకూడదని ప్రతి దగ్గర కూడా కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ని ఏర్పాటు చేస్తూ దగ్గర ఉన్న స్కూల్స్, దగ్గర ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్లో వాడి అడ్మిషన్స్ను ఏర్పాటు చేయటం జరుగుతుంది, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా. ఈరోజు మళ్ళా బఫర్ జోన్కు సంబంధించి నిన్న చెప్పినట్టుగా ఈరోజు దాదాపు రివర్ బెడ్కు సంబంధించి ఏదైతే స్ట్రక్చర్స్ను గుర్తిస్తారో ఆ స్ట్రక్చర్కు సంబంధించి కూడా ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కూడా ఏ చట్ట ప్రకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా చట్ట ప్రకారాన్ని
చేస్తూ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం సంబంధిత జిల్లా కలెక్టర్స్తోని చేయటం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఈరోజు మూసీ నదికి సంబంధించిన డెవలప్మెంట్ ప్రాజెక్టు మరి మాస్టర్ ప్లాన్ని ఏర్పాటు చేసుకొని దాని క్రమంలోనే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి దాని విషయంలో ముందుకు సాగటం జరుగుతుంది. అందుకోసము చాలామందిని దీంట్లో అనుభవజ్ఞులైన వారిని కన్సల్టెంట్స్గా ఏర్పాటు చేసుకొని దానికి కూడా ఆర్ఎఫ్పి పిలవటం జరిగింది. ఒక పారదర్శకంగా వ్యవహారం నడవాలనే ఉద్దేశంతోనే దానికి ఈరోజు ఎవరికైతే అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ ఉంటుందో ఈ మూసీ నదికి సంబంధించి మరి ఆ మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఒక అభివృద్ధి కేంద్రంగా ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా ఇంకో పక్షాన యావత్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కానీ అక్కడి నుంచి వికారాబాద్ నుంచి మొదలుకొని నల్గొండ జిల్లా వాసులకు అందరికీ ఈరోజు క్లీన్ వాటర్ శుద్ధమైన నీరు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఒక కార్యాచరణ తీసుకెళ్తూ ఉంటే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే యోచనతో ప్రత్యేకించి టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది పెద్దలు దాన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఎక్కడైనా చిన్న పొరపాటు ఎక్కడైనా జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైడ్రాకు సంబంధించి కూడా నేను యావత్ ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున పేదవారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఎవరైతే నిజంగా కష్టపడి ఇల్లు కొనుక్కున్నారో కొన్ని సందర్భాల్లో ఇవన్నిటినీ ఎఫ్టీఎల్లో వస్తుందని దాచిపెట్టి కొన్ని సందర్భాల్లో ఫ్లాట్స్ కట్టి అమ్మిన యాజమాన్యం ఈరోజు మధ్యతరగతి చిన్న తరగతి పేదవారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతా ఉన్న తరుణాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా పరిగణనకు తీసుకుంటుంది. ఎక్కడైతే రిజిస్ట్రేషన్స్ జరిగినాయో మున్సిపాలిటీ పరంగా పర్మిషన్ ఇవ్వటం జరిగిందో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పు ఒప్పులను సమీక్షించుకొని పేదవారిపై బాధపడకుండా చూస్తాం. సంస్థకు సంబంధించి తెలిసి ఇచ్చినరా తెలియకుండా ఇచ్చినరా ఏ విధమైన పొరపాట్లు జరిగినాయి ఆ పొరపాట్లకు కారణం ఏందని ఆ అధికారులు ఎవరని అధికారులపైన ఒత్తిడి ఎవరు తీసుకొచ్చిండ్రు వాడి కారకులు కారణం ఏమైందని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం. అదంతా కానీ ప్రజలపై ఆ అధికారులు కానీ లేకుంటే బడా సంస్థలు చేసిన పొరపాట్లు వీరిపై రుద్దే ప్రయత్నం చేయదు ఈ ప్రభుత్వం అని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం 2-3 చిన్న అంశాలను పెట్టుకొని తప్పకుండా చెప్తా ఉన్నాం. ఎవ్వరు కూడా ఆందోళన పడొద్దని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆందోళన పడి ఇబ్బంది పడకూడదు. ఎవరికైతే అనుమానాలు ఉంటాయో ఆ అనుమానాలు కానీ లేకుంటే ఎవరికైతే కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అనుకుంటారో ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఒక ప్రక్కన హైడ్రా ఇంకో పక్కన మూసీ నదికి సంబంధించి కూడా ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో హెల్ప్ డెస్క్ను క్రియేట్ చేస్తాం. జిల్లా కలెక్టర్లే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తారు. ఉదాహరణకి ఒకసారి అనుమానం రావచ్చు. ఇప్పుడు జరుగుతూ ఉన్న సందర్భంలో మా ఇల్లు పోతుందో మాకు ఇంతకుముందు ఒక పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ పరంగా ఇబ్బందులు వస్తాయని అనుమానం ఉంటే ఈ విధంగా వస్తాయని
మీకేదైనా అనుమానం ఉంటే హెల్ప్ డెస్క్ క్రియేట్ చేసి తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్న భాగంలోనే అన్ని కలెక్టరేట్స్లో హెల్ప్ డెస్క్ని క్రియేట్ చేస్తాం. మరొకసారి చెప్తా ఉన్నాం, పేదవారికి ఇబ్బంది కలగకూడదని, ఎవరికి అన్యాయం జరగకూడదని మా ప్రభుత్వం ఈరోజు మేము చెప్తా ఉన్నాం. పేదవాళ్ళని నిలబెట్టే సంస్కృతి, పడగొట్టాలనే ఉన్న సంస్కృతి ఉన్న టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వానికి సంబంధించి మొసలి కన్నీరు కారుస్తూ ఉన్న ఆ టీఆర్ఎస్ నాయకులు ఒకసారి అడుగుతూ ఉన్నాం, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో మీరు ఏం చేశారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడ చితి పెట్టుకొని ఒక రైతు సోదరుడు మల్లారెడ్డి ఆహుతి అయితే ఆ రోజు మీ పక్షాన, మీ ప్రభుత్వ పక్షాన మీ బాధ్యత లేకుండా మీరు అడ్డగోలుగా వ్యవహారం చేశారు. ప్రభుత్వం 9 సంవత్సరాల కాల హేమల మీరు రాష్ట్ర ప్రజలకు సంబంధించి భూ నిర్వాసితులకు సంబంధించి 2013 భూ నిర్వాసితుల చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇన్ ప్రిన్సిపల్ అమలు చేయాలంటే దాన్ని ప్రక్కన పెట్టి కొత్త జీవో తీసుకొచ్చారు. అవునా కాదా ఒకసారి మీరు ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఆనాడున్న ముఖ్యమంత్రి గారు వారి తనయులు ఏం చెప్పినరు, ప్రాజెక్టు ముంపు మా ప్రాంతాలు, మా గ్రామాలు, మా ఇళ్ళు కూడా పోయినాయి అని చెప్పినారు. ఈరోజు ఏదైనా ప్రాజెక్ట్ చేపడతా ఉన్నప్పుడు ముంపుకురైన వారికి, భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆ రోజు మేము డిమాండ్ చేస్తే ఆ రోజు మీరేం చెప్పినరు, చట్టం మేము కొత్తగా తీసుకొస్తా ఉన్నామని. దానిలో భాగంగా అనేక సందర్భాల్లో హైకోర్టు మొట్టికాయలు వేస్తే భూ నిర్వాసితులకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించిన ఏ విధంగా ఇచ్చిండ్రు కంపెన్సేషన్, మల్లన్న సాగర్లో ఓ కంపెన్సేషన్, సిద్దిపేటలో ఇంకోటి, గజ్వేల్లో ఇంకోటి. ఈ విధమైన కార్యాచరణ తీసుకుపోయిన వారికి ఏదైనా నైతిక హక్కు ఉందా ఈరోజు మాట్లాడటానికి అని అడుగుతాము. మా ప్రభుత్వానికి సంబంధించి పారదర్శకంగా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా అంశాలు వస్తే మా దృష్టికి వస్తే దాన్ని సవరణ చేసుకొని ప్రజాస్వామికమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తుంది మా ప్రభుత్వం. ఆ క్రమంలోనే ఎవరైనా మా అపోజిషన్కు సంబంధించిన మిత్రులు, నాయకులు పోతే ఎక్కడైనా అడ్డుకున్నామా? ఎక్కడ అడ్డుకోలే. మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ ఒక్క ప్రాంతానికి సందర్శించడానికి, ఆ ప్రజలు పడతా ఉన్న ఇబ్బందుల్లో పాలు పంచుకోవడానికి, ప్రాజెక్టు సైట్ విజిట్ చేయడానికి, లేకుంటే హాస్పిటల్ పోయి వారిని పరామర్శించడానికి, ధైర్యం చెప్పడానికి మేము ఎప్పుడైనా పోతే ముందనే హౌస్ అరెస్ట్ చేస్తూ ఉండే, లేకుంటే మధ్య మార్గంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా ఉండే. ఈరోజు మాది ప్రజాపాలన. ఆ ప్రజాపాలన భాగంలోనే ఎవరిని కూడా ఈరోజు అడ్డుకోలేదు. సమస్య ఎందుకు వచ్చింది, సమస్యను ఏ విధంగా పరిష్కారం చేద్దాం, ప్రతిపక్షాలు ఏదైనా న్యాయపరంగా అర్థవంతమైన సూచన సలహా ఇస్తే, ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగినాయని, లేకుంటే అధికారుల నిర్లక్ష్యం వలన, అధికారుల పొరపాట్ల వలన, లేకుంటే యంత్రాంగానికి సంబంధించిన ఇబ్బంది వచ్చినప్పుడన్నా ఏదైనా వస్తే వారి సలహాలు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో తీసుకెళ్లాలని యోచన చేసి ఎక్కడ కూడా వారిని అడ్డుకోలేదు. ఇది మాది ప్రజాపాలన. మీరు చేసింది నిరంకుశ ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వంలో మీరు నడిచిండ్రు.
ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాం. ఒక పక్కన మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి అధికారులను కూడా మేము తెలియజేయటం జరిగింది. ఎక్కడ కూడా పేదవారికి ఇబ్బంది జరగకూడదని. వారితోని సంప్రదింపులు జరిపే, కౌన్సిలింగ్ చేసే ఒక ప్రజాస్వామికమైన వాతావరణంలో మేము చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోమని అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. సరే, కొన్ని సందర్భాల్లో కింద స్థాయి ఉన్న కొద్దిగా చొరవ చూపెట్టమో అతి ఉత్సాహం చూపెట్టడంతో కొంతమంది కొన్ని సందర్భాల్లో భయాందోళనకు గురి కావచ్చు. కానీ దానికి సంబంధించి కూడా స్పష్టంగా అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకే కొన్ని అంశాలు చెప్తా ఉన్నాం. ప్రభుత్వ అధికారులు కూడా నోటీసులు ఇచ్చి, వారికి సమయాన్ని ఇచ్చి, ఈ విధంగా వీరు ప్రభుత్వ భూములు కానీ, లేక్ కానీ, నదులకు సంబంధించిన ఏవైతే మరి అక్రమానికి గురైన ప్రాంతాలకు కూడా సంబంధించి ఈ విధంగా ఈ నిర్మాణాలు జరిగినాయని నోటీస్ ఇచ్చి ఒక కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు. ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. ఒక బాధ్యతాయుతమైన సంస్థ హైడ్రా కానీ, ఇది మూసీ నది డెవలప్మెంట్ ప్రాజెక్టు సంబంధించిన సంస్థ కానీ ఒక బాధ్యతాయుతమైన ప్రాజెక్టు. ఈరోజు కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, సంబంధిత అధికారులకు కూడా నోటీస్ ఇచ్చి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని చట్టబద్ధంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. చట్ట వ్యతిరేకంగా ఉంటే దాన్ని మీరు ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ప్రత్యేకించి ప్రజలను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భాలు మరి నిన్న మొన్న మీరందరూ కూడా చూసుంటారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి వ్యతిరేకంగా మాట్లాడితే సంభాషణ కూడా మీరు విని ఉంటారు. 5,000 రూపాయలు ఇస్తామని, 2,000 రూపాయలు ఇస్తామని చెప్పే ఆలోచన చేస్తా ఉన్న కొంతమంది ఎవరు చెప్పారో దానిపైన ఎంక్వైరీ తప్పకుండా చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ అరాచక శక్తులను తప్పకుండా అదుపు చేసే కార్యక్రమం ప్రభుత్వానికి బాధ్యత. ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ మీరు ఈ విధంగా మాట్లాడండి, సోషల్ మీడియాలో మీకు ఈ విధమైన ప్రోత్సాహకరం ఇస్తామని చెప్తా ఉన్న సందర్భాలు ఇది రాజకీయం కావని, ఎవరి గురించి అయితే ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారో ఈరోజు ఆ పేదవారికి న్యాయంగా, నీతివంతంగా వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఈ ప్రభుత్వం ఉందని మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఆ కార్యాచరణ మొదలైంది. దానికి సంబంధించిన అనుమతులు ఎట్లొచ్చినాయి, ఆ అనుమతులు ఎట్లొచ్చినాయి, ఎవరి ద్వారా వచ్చినాయి, ఏ అధికారులు తీసుకున్నారు, ఏ సంస్థలకు ఇచ్చిండ్రు, ఆ సంస్థ నిర్మాణాలు ఎవరు చేసిండ్రు, చేసి వీళ్ళందరినీ బాధపెట్టింది ఎవరు, ఈరోజు వారిపైన కూడా తప్పకుండా చర్య తీసుకోవటం జరుగుతుంది.
ఇప్పుడు ఈ మూసీ నదికి సంబంధించిన ఒక అంశం, హైడ్రాకి సంబంధించిన ఒక అంశం. మూసీ నది పరిహారిక ప్రాంతంలో ఉన్న ఎవరికైతే పేదవారు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వెళ్తారో వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే ఒప్పుకొని ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారో కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు మా అధికారులు. రెండోది, పక్కడబందీగా ఈరోజు అపార్ట్మెంట్ కట్టి వాళ్లకు మీరు చెప్పినట్టు లోన్లు తీసుకున్న వారికి ఏం చేయాలని కూడా ప్రభుత్వం మరి స్టడీ చేయాలని ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. ఆ పర్మిషన్లు ఎవరు ఇచ్చిండ్రు, వారి పరంగా ఏమి యాక్షన్ తీసుకోవాలి, ఎవరు బిల్డర్ ఇచ్చిండ్రు, బిల్డర్ పరంగా ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలని అది కూడా ఆలోచన చేస్తుంది. తప్పకుండా చేయాలి. వాళ్ళు తప్పుడు పేపర్లతోని తప్పుడు పర్మిషన్లు ఇచ్చిన అధికారి కానీ వారి సంబంధించి వారికి తప్పకుండా వారికి ఆన్సర్ చెప్పాలి. ప్రభుత్వం ఇంకో పక్షాన మానవీయ దృక్పథంతో ఏ విధంగా వీరి అవసరాలను తీర్చే ప్రయత్నం చేయాలను ఒక పక్షాన ఆలోచన చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వము ఎప్పుడు నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పలా, అనేక సంవత్సరాలుగా జరిగిన సంబంధించి దాని వెనుక ఎవరు ఉన్నారు, ముందెవరు ఉన్నారు, తెలిసి తప్పు చేసిండ్రా, తెలియక తప్పు చేసిండ్రా, అన్నింటిని కూడా బేరీ చేస్తామని చెప్పినాం. ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు అప్పుడెప్పుడో చేయలేదని ఇప్పుడు చేయకుండా ఉండమంటారా? ఇప్పుడు రేపు పొద్దున మనం ప్రజలను సెన్సిటైజ్ చేయాలి. ప్రజల పక్షాన నిలబడి ఈరోజు మూసీ నది ప్రక్కనున్న ఏ ప్రాంతానికైనా దుర్వాసన, ఆ ప్రజలకైతే మేలు చేయాలి కదా, స్వచ్ఛమైన నీరు అందించాలి కదా, ఆ బాధ్యత కూడా మాదే కదా. మార్పు తీసుకొస్తాము అనే తరుణంలో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు మా ప్రభుత్వం ఏం చేయాలి, తెలంగాణలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చింది, అది కూడా ప్రధానమైన అంశం. ఈ అవసరాలను ఏ విధంగా తీర్చాలి అనే ఓ బాధ్యత భాగంగా రేపు మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి కేవలం మాటల వరకే పరిమితం కాకుండా గత ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన గత ప్రభుత్వం కూడా మాట్లాడింది. అసలు జరిగిందా? మేము చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డంకులు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, పేదవారికి ఇబ్బంది జరుగుతుంది, ఇది చేయండి అని చెప్పండి. అదే మూసీ నదికి సంబంధించి మీరు కూడా తెలుసు అందరికీ, 1920లో మూసీ నదిపై అప్పుడు కూడా చిన్న చిన్న కట్టడాలు ఉంటే 1920లో మన ప్రజాస్వామ్యం రాకముందు మొత్తం కట్టడాలను తీసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఆనాడు జరిగిన అంశము ఈనాడు ఒక కొత్త కోణంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఆనాడు కొంతమందికి ఉపయోగపడే విధంగా చేసింది, ఈనాడు యావత్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజన్ ఏర్పాటు చేయాలి. నడిబొడ్డు నుంచి ప్రవహించే నీటి ప్రవాహం ఏ విధంగా ఉండాలి, మురికి కంపుతో, మురికి నీళ్లతో, ఆ మురికి వాసనతో యావత్తు హైదరాబాదు వాసులందరూ కూడా ఉండాలా? లేకుంటే మేము చెప్తాను, తెలుసో తెలియకో ఆ పరిహారిక ప్రాంతంలో ఉంటున్న ప్రజానికానికి ప్రత్యేకించి పేదవారికి ఏ విధంగా వారికి అండగా నిలబడాలనే ఆలోచనతో తప్పకుండా ఒక మానవీయ దృక్పథంతో ఏం చేయాలో అది ఖచ్చితంగా వారికి అండగా ఉంటూ తప్పకుండా చేస్తాము.
ఈరోజు బుల్డోజర్ పాలసీని అవలంబించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళే అడుగుతుంటారు మళ్ళీ ఎక్కడ బుల్డోజర్ పెడతా ఉన్నావు? అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ పెడితే కరెక్ట్ అంటే ఒప్పుకోమంటే వారు కరెక్ట్ అంటారా? అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినాయో అక్కడ బుల్డోజర్ పోయింది. ఆ బుల్డోజర్కు సంబంధించి అక్రమ నిర్మాణాలు చేస్తూనే ఉంటాం. బుల్డోజర్ పంపించద్దు, మేము పంపించినాం చూడండి ఆ రోజు మల్లన్న సాగర్లో బుల్డోజర్ పెట్టడానికి, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భూ నిర్వాసాలను బుల్డోజర్ పెట్టడానికి, లేకుంటే ఇతర ప్రాజెక్టులకు సంబంధించి అప్పుడు పెట్టినాం చూడండి. అసలు సిసలైన రైతు సోదరులపై బుల్డోజర్ పెట్టి ముందుకు తీసుకెళ్ళబెట్టి ఆ విధంగా చేయమంటారా? అక్రమ నిర్మాణాలపై చేయమంటారా? మీరు చేసినట్టు చేయమంటారా? ఇది మాది చేతి ప్రభుత్వం అంటే అండగా ఉండేది ఈ చేతి గుర్తు. ఖచ్చితంగా కూడా ఈ పక్షాన పోతాం. మేము పేదలకు అండగా ఉంటాం. పేదలకు సంబంధించి ఎప్పుడు కూడా వారి అవసరాలని, వారి వసతులను, వారి ఆలోచనలను, వారి అభివృద్ధిని కాంక్షించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని మేము తెలియజేస్తున్నాం. మల్లన్న సాగర్లో వాళ్ళు చేసిండ్రు స్పష్టంగా కనబడదు. ఈరోజు నేను చెప్పిన కదా, మల్లారెడ్డి రైతు సోదరుడి ఆ కుటుంబాన్ని అడిగితే తెలుస్తుంది ఏ విధంగా ఉందో. ఆ విధంగా చేయకూడదు. ఆ విధంగా వాళ్ళు చేసి ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేయడం సరికాదు. మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. మేమేం చెప్తా ఉన్నాం? ఆ రోజు వాళ్ళను మేము మల్లన్న సాగర్ పోదలుచుకున్నారు. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. మల్లన్న సాగర్ రైతులకు సంబంధించి ప్రతినిత్యం పోరాడిన వ్యక్తి, అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి ప్రతి అంశంలో పోరాడిన వ్యక్తి. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పోరాటంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్దామంటే పర్మిషన్ ఇవ్వలే. రేవంత్ రెడ్డి గారు పోయి మీకు అండగా నిలబడతామంటే అరెస్ట్ చేసిండు. సిఎల్పి నాయకులుగా బట్టి విక్రమార్క గారు పోదామంటే, మా సిఎల్పికి సంబంధించిన బృందమంతా పోదామంటే, ప్రాజెక్టుకు సందర్శన చేద్దామంటే ఏ ప్రాజెక్టు విషయంలో కూడా కనీసం సందర్శన చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ. మా ప్రజాపాలనలో ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించి ఎవరైనా కుటుంబ సభ్యులు పక్షాన ఎవరైనా పోయి ఏ ప్రాంతానికని వెళ్ళి మీరు మాట్లాడదాలు అనుకుంటే ఎప్పుడైనా మేము పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నామా? పోలీసులను ఉపయోగించుకొని అడ్డుకున్నామా? ఈరోజు ప్రతిపక్షాలు దీనికి జవాబు చెప్పాలి. ఈరోజు ప్రజాపాలనలో ఈ విధంగా అందరికీ అవకాశం ఇచ్చి ప్రజాస్వామికమైన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తా ఉంటే బురద జల్లే కార్యక్రమం, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం, వీరందరి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒక సూచన చేస్తా ఉన్నాం. ఎవరైనా ఒకరే ఇక్కడ వారి ఇల్లున్నా వారే స్పష్టంగా చెప్పిండ్రు. నోటీస్ ఇచ్చిండ్రు, అందరికీ నోటీస్ ఇచ్చినట్టే వారికి కూడా నోటీస్ ఇచ్చిండ్రు. వారికి ఏమి ప్రత్యేకంగా ఇవ్వలేదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఎక్కడ ఒక్కటి తర్వాత ఒకటి ప్రణాళిక కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. ఫస్ట్ మూసీ నదికి సంబంధించి మూసీ నది ఒక సంస్థ ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రాకు సంబంధించి నీటి జలాశయాలు కానీ నీటి ప్రవాహానికి అడ్డొచ్చే మొదటి ఏమున్నాయో అవిటిని కూలగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి అన్నిటిని కూడా తప్పకుండా చేయటం జరుగుతుంది. వారి సోదరుడు కూడా స్పష్టంగా చెప్పిండ్రు, నాది అక్రమం అయితే కూలగొట్టండి అని చెప్పిండు. స్పష్టంగా పత్రికా ముఖంగా చెప్పిండ్రు. ఇది అది అవి అక్రమం డెఫినెట్లీ అవుతుంది, దాంట్లో ఏముంది, వాడు చెప్పిండ్రు కదా.
డెఫినెట్లీ అన్నిటి మీద చేస్తారండి, అన్నిటి మీద విచారణ చేస్తారు. ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా ఏ అంశానికి విషయంలో కానీ మేము ఎవరిపైన వ్యక్తిగత కక్షలకు వెళ్తలేము. ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయాలి. సిస్టమ్ అంతా డిస్మాంటిల్ అయిపోయింది 9 సంవత్సరాలుగా. ఏ వ్యవస్థ చూడండి అది డిస్మాంటిల్ అయింది. సిస్టమ్ని వ్యవస్థలను పునర్నిర్మాణం చేయాలి. వ్యవస్థను భ్రష్టు పట్టించిండ్రు, పునర్నిర్మాణం చేయాలి. వ్యవస్థకున్న గౌరవం, రెస్పెక్ట్ రావాలి, చట్టపరంగా నడవాలి అనే అంశంతో, ఒక ఆలోచనతో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. నేను చెప్పిన కదా, కొన్ని సందర్భాల్లో కింద స్థాయి అధికారులు అతి ఉత్సాహంతో ఎక్కడైనా ఇట్లాంటి పొరపాట్లు చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా నోటీస్ ఇస్తాం, వారికి వ్యవధిస్తాం. వారికి తెలియకుండా కొంతమంది మోసపూరితమైన పేపర్లు సృష్టించి చేస్తే వారికి వ్యవధిస్తాం, వారికి తెలియజేస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం. ఆ ఆలోచన పరంగానే ముందుకెళ్తాం. మార్పు రావాలి అని అన్నారు, మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అన్నారు. కానీ పేదల ఇల్లు కూర్చొని మార్పు, పేదల ఇల్లు కాదండి ఇది. ఈరోజు అక్రమంగా ఇళ్ల నిర్మాణం జరిగితే, ప్రత్యేకంగా నీటి ప్రవాహం సంబంధించిన, జలాశయాలకు సంబంధించిన, నదీ నాళాలకు సంబంధించిన అంశం వచ్చే వరకు కొంతమంది పేదవారు తెలియకుండా ఇల్లు కట్టుకుంటుంటే వారికి కౌన్సిలింగ్ చేసి, వారికి నోటీస్ ఇచ్చి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారిని అక్కడి నుంచి రీహాబిలిటేట్ చేస్తూ ఉన్న కార్యక్రమాన్ని ప్రజలందరికీ చెప్పి చేస్తూ ఉన్నారు. ఇంకా గోప్యంగా చెప్పింది ఎప్పుడు చేస్తారు? గోప్యంగా ఎక్కడ చేయలేదు కదా. ఇక్కడ స్పష్టంగా చెప్పి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎక్కడైనా అతి ఉత్సాహంతో కింద స్థాయి అధికారులు చిన్న పొరపాట్లు జరిగితే మేము చెప్తా ఉన్నాం, ప్రతి కలెక్టరేట్స్లో ఒక హెల్ప్ డెస్క్ క్రియేట్ చేస్తున్నాం. జవాబుదారితనంగా ఎవరినో ఒక సెక్షన్ ఆఫీసర్నో ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పెడతలేం. కలెక్టర్లే ఆ హెల్ప్ డెస్క్ సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వారికి సమాధానం చెప్తూ వారికి ఎక్కడికి అన్యాయం కాకుండా చూసే కార్యాచరణ తీసుకుంటాం. దేనికండి అఖిలపక్షం? దేనికి అక్రమం? అఖిలపక్షం దేనికి? అసలు ఇప్పుడు ఒక ఆలోచన చేయడానికి, సలహాలు ఇవ్వడానికి ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం. మీరు ఏదో కొత్తగా పెట్టిన కదా ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం భాగంలో మీ భవన్లో పెట్టిన ఏవైతే ఉంటాయో అవన్నీ మా కలెక్టరేట్లకు పంపేయండి, మేము స్వీకరిస్తాం, సమస్యలను పరిష్కారం చేసే మార్గంలో పెడతామని మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కాదండి, ఇప్పుడు దారి తీసే ప్రయత్నంలో కాదండి. ఈరోజు పేదవాడికి అండగా ఉంటామని చెప్తున్నాం మేము. అక్రమంగా ఎవరైనా కట్టుకుంటే, మేము సూటిగా అడుగుతా ఉన్నా, అక్రమంగా ఎవరైనా కట్టుకుంటే చూస్తూ ఊరుకోమంటారా? వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకునే కార్యాచరణ జరుగుతూ ఉంది. ఇలా 100% జరుగుతుంది. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఒక ప్రణాళిక ఉంటుంది, దాని పరంగా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మీరు కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు అక్రమ భూమి కబ్జాలకు గురైనకు సంబంధించిన అంశం విషయంలోనే ఫస్ట్ జలాశయాలు నీటి ప్రవాహం ఉన్నది. దాంతోపాటు ఈ నాళాలకు సంబంధించి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఎవరికైతే ఇబ్బంది జరిగిందో, అంటే కొంతమంది కింద స్థాయి అధికారులతో అతి ఉత్సాహంతో ఇబ్బంది జరిగిందో వాటి పరంగా కూడా సరి చేసుకొని ముందుకెళ్తాము. ఎక్కడ కూడా స్పష్టంగా ఉంటున్నాము. పేదవారికి, మధ్యతరగతి కుటుంబీకులకు, వారి కుటుంబాలకు సంబంధించి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా చేసే కార్యాచరణ ఇప్పుడు మేము చూస్తూ ఉన్న మీడియా రిపోర్ట్స్ కానీ, సరే కొంతమంది సోషల్ మీడియా నిజంగానే వారు ఇబ్బంది పడి వారు మాట్లాడిన మాటలు కూడా సానుకూలంగా స్వీకరించి మానవీయ దృక్పథంతో వారికి ఏ విధంగా మేలు చేయాలని ఆలోచన చేస్తాం. కానీ ఈరోజు కావాలనే మాట్లాడిచ్చేవారు. నేను ఇప్పుడే చెప్పిన, అది మీ అందరికి పంపిస్తాను, వీడియో కాన్వర్జేషన్ ఉంది, మీ అందరు కూడా చూసి ఉంటారు.
మాట్లాడితే 1000 రూపాయలు 2000 రూపాయలు 5000 రూపాయలు ఇచ్చే తరుణం కావద్దు, ఈ సంస్కృతి రావద్దని మేము కోరుతాం. నిజంగా ఇబ్బంది పడిన వారికి సంబంధించి వారు పడ్డ ఆందోళనను దృష్టిలో పెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం, ఖచ్చితంగా పెట్టుకుంటుంది. వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని మీకు అది మనం చేస్తాం. అసలు డిపిఆర్ఏ కంప్లీట్ కాకుండా ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా, ఇదే దుష్ప్రచారం, ఇదే బురద చల్లటం అంటది. కన్సల్టెంట్లు ఇప్పుడు పనిచేస్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, వారికంతటా వారుగా చెప్పుకునే కార్యక్రమం చేస్తే ఇది పూర్తి స్థాయిలో సత్య దూరమైంది. కేవలం రాజకీయ ఏమంటారు కక్షపూరితమైన అభివృద్ధి కావద్దు ఈ రాష్ట్రంలో అని చేసే ఒక ఆలోచన.